సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇంత ఫ్రాక్చర్ అయిపోయింది కదా, నా ఇంట్లో ఒక్కటి కూడా ఒక్కరు కూడా తెలియదు. తెలీదా? అయ్యో. హాస్పిటల్ అక్కడే వెళ్ళి షూటింగ్ స్పాట్లో హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి ఫారిన్ లేకపోతే కోయంబత్తూర్ ఊటీ రెడీ అయిన తర్వాత ఇంటికి వస్తాం. అయ్యో అవునా? ఇప్పుడు వరకు కూడా నా కొడుకు కూతురుకు యాక్సిడెంట్ మన నాన్న ఇలాగా ఉన్నారని వాళ్ళకు తెలీదు. ఇప్పుడు కూడా అంటే అలాగే అంటే చిన్నపిల్లల నుంచి వాళ్ళు చూశారు, నాకు ఏం యాక్సిడెంట్ లేదండి, ఎవరికి తెలియదు. అయ్యో అవునా? ఇంతవరకు ఇప్పుడు కూడా హాస్పిటల్కి వస్తారంటే వద్దు అన్నారు. ఇప్పుడు 450 టైమ్స్ 750 టైమ్స్ ఇక్కడ బ్లడ్ ఇది సెలైన్ డయాలసిస్ చేశారు. ఓకే. ఒక్కసారి కూడా నేను నా పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా, కొడుకు కూతురు, వద్దు రాకూడదు, ఇంట్లో ఉంటాను నేను మాత్రం. ఎందుకు? అది నా కష్టం, నా మాత్రం. అది కళ్ళు చూసి మీ కళ్ళు ఏడుస్తే రాకూడదు. ఎందుకంటే మనం ఏమైపోయిందంటే నాకే నా చెప్తానంటే మీకు అలాగా వస్తుంది పని హార్ట్లో ఉంది, అయ్యో 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 బాధ. అది వద్దు, ఈ లైఫ్లో సంతోషంగా ఉంటాను. అందుకే నేను మాత్రం కష్టపడి ఓకే మనకు అన్నీ వస్తుంది కదా, అన్నీ ఉంది. ஸோ லைஃப்பில் பேர் புகழ் எல்லாருக்கும் ஹெல்ப் பண்ணுறதுக்கு சார் இருக்கார். இந்த மாதிரி சினிமாவில் யாருக்கும் எந்த ఏమేమి ఇది పంట ద్రోహం అంటే ఇది వరకం అంత மாதிரி இல்லை, ఎవరికి చెడు చేయలేదు. அதே மாதிரி ఆర్టిస్ట్ అనే మొత్తం కదా சொல்றாங்க, వాళ్ళు చెప్తున్నారు ఆర్టిస్ట్ అని. నా మైండ్లో అది లేదు. లేదా? ఏమనుకుంటారు? ఆర్టిస్ట్ అంటే నాకు లేదు, ఏజ్ అది ఇది ఒకటి లేదు. భోజనం చేసాము, నిద్ర చేసాము, పిల్లలు చూస్తాము, అంతే. పని చేస్తాము, అదే. అంటే ఇంట్లో కూడా ఇక్కడ ఫోటో ఒకటో ఆర్టిస్ట్ ఎక్కడ కనిపించట్లేదు మీది. ఎందుకలా ఒక మొమెంటో ఒక ఫోటో? నేను మనిషి, నార్మల్ మనిషి. షూటింగ్ వెళ్ళిన తర్వాత యాక్టర్, ఇంట్లో వచ్చిన తర్వాత నేను ఫాదర్, నా భార్యకు నా హస్బెండ్, అంతే. అంతే. ఫ్రెండ్స్కు ఫ్రెండ్స్, అంతే. కానీ ఎక్స్ట్రా ఇది వెళ్ళలేదు. అది ఈ మాత్రం చైన్ ఎక్స్ట్రా గుల్ల అది ఇది షో ఆఫ్ చేసుకోరు. ఎవరికి కోట్ షూట్ కూడా బాగుంటుంది. షూటింగ్లో ఏది డ్రెస్ ఇస్తాడో అది మాత్రం తీస్తారు, అక్కడ మనకు ఇస్తారు కదా, చైన్లు ఇస్తారు, వాచ్లు అన్ని ఇస్తారు. నార్మల్గా ఇదే అప్పటి నుంచే. నా ఫాదర్ చెప్తారు, నువ్వు ఎంత డబ్బు వస్తుందని కూడా నువ్వు ఇప్పుడే ఉంటుంటే ఈ మాదిరి ఈ టైప్లో ఉందంటే మీకు ఫ్యూచర్లో లాస్ అయిన తర్వాత కూడా ఎవరు నార్మల్ అలాగా ఉన్నాడు పోతారు. అప్పుడు బాధ అనిపించదు. మీరు కష్టంలో ఉన్నాడా, ఇల్లు డబ్బు ఎక్కువ ఉన్నాడా అని ఎవరు. సో నార్మల్గా లాఫింగ్ ఏంటంటే 1 crore లాస్ అంటే కూడా ఓకే జై శ్రీరామ్. ఫస్ట్ నుంచి రాలేదు కదా, మన ఇన్బిట్వీన్ లో మన సంపాద్యం మధ్యలో వచ్చింది, మధ్యలో పోతుంది. అది అప్పటి నుంచి సామ్యార్ మాదిరి. ఇప్పుడు ఇంత సింపుల్ గా చెప్తున్నారు, ఇంత హ్యాపీగా మాట్లాడుతున్నారు. సినిమాల్లో మాత్రం విలన్, మీరు ఇలా స్క్రీన్ మీద కనిపిస్తే తిట్టుకునే వాళ్ళు మిమ్మల్ని, మీరంటే కోపం వచ్చేది, భయపడేవాళ్ళు. అది మనకు అవార్డు. ఇది నేను నా వైఫ్ లైఫ్లో 29-30 years అయిపోతుంది పెళ్ళి. ఇద్దరు ఒకే ఫిలిమే చూసి, అది కూడా మ్యారేజ్ అయిన తర్వాత అందరూ పుష్ చేశారు, వెళ్ళండి సినిమా టికెట్ ఇచ్చి. నేను అప్పుడే చెప్పాను, నేను నన్ను ఫ్యాన్స్ చూస్తుంటే ఏం చేస్తారని నీకు తెలీదు, బ్యాడ్ బాయ్ అనుకుంటారు అని. అప్పుడు షూటింగ్ మా పిక్చర్ చూస్తున్నప్పుడు అందరూ తిట్టరు, బూతులు తిడుతున్నారు. నన్ను మాత్రం లేదు, నా మదర్ ఫాదరు, అయ్యో ఇన్నారు కొడుకు, ఆడకొడుకు, 5 కొడుకు అంటే ఏంటంటే చెప్తారు. నా వైఫ్ ఏంటి ఇది మ్యారేజ్ అయ్యి ఇప్పుడు తిట్టుతున్నారు. బ్యాడ్ బాయ్ ఇంట్రోలో వచ్చింది,
అప్పుడు అదే సినిమా పిక్చర్ చూస్తున్నప్పుడు వాళ్ళు ఏమేమో ఆ చెప్తారు. కోపం ఉంటుంది. తర్వాత నార్మల్గా చూశారు, నేను కూర్చొని చూశారు. ఉమ్. అయ్యో పున్నమ్మ గారని అందరూ వచ్చి మేళ ఇట్ట అట్ట అట్ట ఇదిగో నా వైఫ్ భయపడిందా? తర్వాత ఒకసారి కూడా నేను ఇంకా కూడా తర్వాత లాస్ట్ ఉమ్. అది హాఫ్ పిక్చర్ ఇంట్రో ఫుల్ బయలుదేరి అక్కడి నుంచి ఉమ్. ఆ తర్వాత తను ఎప్పుడు చూడలేదు. మీ సినిమాలు చూసారా? ఆ సినిమాలో చూసి నేను కూడా పిక్చర్ ఎక్కువ టైం లేదు. ఉమ్. ఇంట్లో కూడా ఏమంటే ఒక రేప్ సీన్ ఏమిటో ఉంటుంటే వచ్చిందంటే ఒక 1 వీక్ 10 days మాట్లాడరా? వైఫ్ అయ్యో. ఉమ్. మీరు సినిమాలు వెళ్ళి ரொம்ப కట్టుపోయిటారు. అన్ని అన్ని పిచ్చి పనులు చేస్తున్నారు, బ్యాడ్ ఫెలో అయ్యారు. ఎందుకంటే రోజా, ఖుష్బు ఎక్కువ ఆర్టిస్ట్ ఫుల్ రేప్సిన అంటే పోతుంది కదా, అది ఇది చెయ్యి వచ్చిన తర్వాత 3 అంత పిక్చర్ నాకు వద్దు, అంతవరకు నాకు వ్యత్యాసం ఉంటాయి. అది పిక్చర్ ఇది వేరే. అంటే ఒక ఫిలింలో మనోరమ ఫుల్ మర్డర్ ఉంటుంది. ఆ పిక్చర్ చూసి మీరు నిజంగా ఉంటుంటే ఇలాగ చేశారా, ఇంత విధానంగా ఉన్నారా మీరు అని జాలీగా ఉంటాను కదా. అవును. అది సినిమాకు సంబంధం లేదు. ఉమ్. ఉమ్. అంటే నా కూతురు కూడా 1 month మాట్లాడలేదు నాతో. అవునా? వచ్చేసి మీరు ఇక్కడ హ్యాక్ చేశారబ్బా అన్నాడు. ఉమ్. మీరు ఒరిజినల్ నల్లవరా కట్టవరా తెలియలే, మీరు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ? కట్టవాళ్ళ అని తెలియదు. ఆ పిక్చర్ చూస్తున్నప్పుడే తెలియదు నువ్వు నిజ రూపం. ఆ. ఇప్పుడు ఇంట్లో వచ్చి యాక్ట్ చేస్తున్నాడా ఏంటమ్మా ఇది మా కావాలమ్మా అంటే వద్దు, ఉమ్. అది నిజం అంటారు, ఇది కాదు. ఇది ఇంట్లో వచ్చేది యాక్టింగ్ అన్నాడు, ఇది డిఫరెంట్. అదే నాకు ప్రాబ్లం. ఆ. ఇప్పుడు వరకు కూడా ఏమైనా పిక్చర్ చూస్తుంటే దుఃఖం అయిపోయాడు. అయ్యో. ఇప్పుడు కూడా ఏజ్ వాళ్ళకి 23 అయిపోయింది, ఆ. కానీ ఇప్పుడు కూడా ఓపా వచ్చి సో అదనాల సేమ్ హాస్పిటల్ వెళ్తున్నప్పుడు ఎవరో ఇక్కడ నేను ఇంత బాధపడతాను, అదే అయిపోయింది, లెగ్ ఫ్రాక్చర్ అయిపోయింది, ఇది అయితే స్పైనల్ కార్డ్ కూడా ఫ్రాక్చర్ అయిపోయింది. ఉమ్. అప్పుడు కూడా నేను ఇంటికి వచ్చి రెస్ట్ చేయాలి. ఇప్పుడు కూడా మీరు చూశారు కదా, అవును. నేను సెపరేట్గా ఉంటాను. ఇది ఇది లెగ్ ప్రాబ్లం వచ్చింది, చిన్న ఫ్రాక్చర్, అది కూడా నా ఇంట్లో ఎవరికో చెప్పలేదా? చెప్పేసాం. కానీ వస్తుందంటే 10 minutes ఇంకా చాలు వెళ్ళిపోండి. భోజనం ఇచ్చారా ఇంత ఓకే బాగున్నారా బాగున్నారా అంతే. ఉమ్. ఇంత ఇదైంది నేను ఇలాగా ఉన్నాను అంటే నేను వెరిగా నేను చెప్పి డిప్రెషన్ వచ్చేస్తుంది అప్పుడు. ఎందుకు అని చెప్పి నానే డిప్రెషన్ ఉన్నాను. తర్వాత ఎందుకు వాళ్ళకి ఆ డిప్రెషన్ ఇచ్చి వాళ్ళు కూడా అంటే ఒక మనుషులు ఏంటంటే లైఫ్లో సంతోషంగా ఉంటారు. ఉమ్. అదే అదే మనం అదే దేవుడు మనకి ఇచ్చింది. సరిజు గారు నాకు ఇచ్చారు సంతోషం. ఆ సంతోషం వేస్ట్ చేయకూడదు. అదే మాదిరి వేరే మన షూటింగ్లో ఏమో బాధపడదు, ఏదో అయిపోయింది అంటారు మన ఇంట్లో చెప్పకూడదు. ఆ. అంటే ఇంత కష్టపడి చేశారా, ఇంత కష్టపడి లైఫ్లో ఉన్నాడా అంటే ఆలోచన. అది బయటలో ఉన్న వాళ్ళు చెప్పాలి, నా కొడుకు కూతురు వైఫ్ మీ హస్బెండ్ ఇలాగా కష్టపడు, అప్పుడే వాళ్ళు ఆలోచన చేయాలి. ఉమ్. నేను వచ్చి చూపించి పెయిన్ ఉందమ్మా అటు పెయిన్ ఉందమ్మా ఎందుకు అది అదే నా టైప్ నార్మల్ లైఫ్. ఇప్పుడు వరకు కూడా నార్మల్ లైఫ్. ఇప్పుడు ఇంత నార్మల్గా హ్యాపీగా జాలీగా మాట్లాడుతున్నారు. మీ పర్సనల్ లైఫ్లో బోల్డ్ అన్ని కష్టాలు ఉన్నాయి కదా, చాలా మంది మీ దగ్గర మీ పర్సనల్ లైఫ్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచే ఒక భయము, ఒక థ్రెట్ అనేది వచ్చింది మీ లైఫ్ కూడా. నా ఇంట్లో మీ పర్సనల్ లైఫ్ ఇంట్లో అంటే వైఫ్ హస్బెండ్ వీళ్ళు కాదు, పిల్లలు కాకుండా మీ బ్రదర్స్ వాళ్ళ దగ్గర నుంచి అదే ఏం చేశారంటే కూడా నాకు అది నవ్వు వస్తుంది. ఎందుకంటే నార్మల్గా మీరు ఉంటారంటే మీరు నాకు ఏమంటూ చేస్తారంటే చేసి ఎంతో ప్రయోజనం. నేను ముందుకు మీరు వెనక పోయే వాళ్ళమే కదా, ముందుకు మీరు అందరూ నేను పున్నాడి వరకు అంతే. అది ఆలోచన ఎవరు చేయలేదు ఇప్పుడు వరకు కూడా. నేను చూశాను చిల పేరు అంటే మీరు ఫ్రాడ్ చేశారు, ఇది
నేను చూసాను ఎందుకు అది అది ఏంటి లైఫ్ చిలపేరు అంటే పెరుగు పెరుగు ఫ్రాడ్ చేసి అది ఇది ఏంటో తీసుకొచ్చాను లాస్ట్ ఇప్పుడు అది ఎందు ఇది ఎందు ఇది నాది ఇది నాది ఆ తోపు మ్యాంగో ఇది నాకు ఉంది మనదే మనదే అన్నారు కానీ మనం ఊర్లో మాత్రం అలాగా చెప్తున్నావు కదా కానీ అక్కడ ఉంటే వాళ్ళు ఎవరో మీరు కష్టపడి సంపాదించే ఆ డబ్బులు వాళ్ళు సుఖంగా ఉన్నారు మీ ఇప్పుడు ఇంత కష్టపడి చేసి ఇలాగ ఉన్నారు కదా ఆయుష్ ఎవరికంటే వీరికి లేదు అక్కడ ఓసిలో ఉన్నారు కదా వాచ్మెన్ చేస్తుంది వాళ్ళు ఒరిజినల్ ఫ్రూట్స్ ఒరిజినల్ ఇది మంచి నిద్ర వాళ్ళకి ఏజ్ 90 ఇక్కడ 60 ఏజ్లో పోతారు